స్టార్టింగ్లోనే ఫ్లైట్లో వెళ్తున్న లిండా కనిపిస్తుంది. తను తన కొలీగ్స్తో కలిసి ఒక బిజినెస్ ట్రిప్ని ముగించుకొని తిరిగి వస్తుంది. అలా వాళ్ళు ప్లేన్లో వెళ్తున్నప్పుడే సడన్గా గాల్లో ఊగిపోతూ భారీగా బ్లాస్ట్ జరుగుతుంది. ప్లేన్లో సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళంతా కింద పడిపోతారు. క్యాబిన్ ప్రెషర్ వల్ల పగిలిపోవడంతో కొందరు గాల్లోకి కొట్టుకుపోతారు. ఈ గందరగోళంలో మేనేజర్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి లిండా కాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి హెల్ప్ కోసం తన బాస్ వైపు వెళ్తాడు. కానీ బాస్ చాలా క్రూరంగా వాడిని బయటికి నెట్టేస్తాడు. కానీ వాడు పడిపోతూ ఆ వ్యక్తి మేనేజర్ కాళ్ళు పట్టుకోవడంతో మేనేజర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరు విమానం నుండి కిందకు పడిపోతారు. అలా చీకటి పడుతుండగా విమానం నేరుగా సముద్రంలో కూలిపోతుంది. అదృష్టవశాత్తు విమానం పేలకపోవడంతో లిండా ప్రాణాలతో బయటపడుతుంది. తను వెంటనే సీట్ బెల్ట్ని తీసి ఈదుకుంటూ బయటకు వస్తుంది. దూరంగా తనకి ఒక ఐలాండ్ కనిపించడంతో తన శక్తినంతా ఉపయోగించి ఈదుకుంటూ అక్కడికి వెళ్ళిపోతుంది. అలా లిండా ఐలాండ్ దగ్గరికి రాగానే అక్కడ ఒక వ్యక్తి కింద పడి కనిపిస్తాడు. వెంటనే లిండా అతని దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఎవరో కాదు, తన బాస్ బ్రాడ్లీ. లిండాకి కంపెనీలో అందరికంటే వీడంటేనే అస్సలు పడదు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. లిండా తన కంపెనీ డిపార్ట్మెంట్ లో చాలా తెలివైంది. తన కష్టంతో మేనేజర్ అవ్వాల్సింది. కానీ జాయినింగ్ ముందే తన బాస్ చనిపోవడంతో ఆయన కొడుకు బ్రాడ్లీ బాస్ గా వస్తాడు. బ్రాడ్లీ రాగానే లిండాకి వచ్చే ప్రమోషన్ ని లాక్కొని తన చెంచా అయిన తన దోస్తుకి ఇస్తాడు. పైగా తన స్నేహితులతో కలిసి ఎప్పుడు లిండాని అవమానిస్తూనే ఉంటాడు. మళ్ళీ ఐలాండ్ పైకి వస్తే వాడిని చూడగానే లిండాకి పిచ్చ కోపం వస్తుంది. ఈ నా కొడుకుని అక్కడే వదిలేయాలి అనుకుంటుంది. కానీ అతనికి సహాయం చేస్తే మళ్ళీ మేనేజర్ని చేస్తాడని ఆశపడుతుంది. అలా బ్రాడ్లీని ఐలాండ్ పైకి లాక్కు వెళ్లి ఒక దగ్గర పడుకోబెడుతుంది. వాడి కాలికి గాయమవుతుంది. అప్పుడే లిండా ఒక పదునైన రాయితో అరటి ఆకులు కోసి ఒక చిన్న గుడిసెను తయారు చేస్తుంది. వర్షం నీటిని సేకరించడానికి ఇసుకలో గుంత తవ్వి కొబ్బరి చిప్పలు పెట్టి నీటిని జమ చేస్తుంది. కొంతసేపటి తర్వాత బ్రాడ్లీకి స్పృహ వచ్చాక నీళ్లు ఇస్తుంది. తన ప్రాణాల్ని కాపాడినందుకు వాడు థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత లిండా కర్రలని గట్టిగా రాపిడి చేసి నిప్పును పుట్టిస్తుంది. ఆ తర్వాత చేపను పట్టుకొని ఆ చేపను అందులో వేడి చేస్తుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన బ్రాడ్లీకి ఆ ఉప్పు కారం లేని చేప అస్సలు నచ్చదు. ఆకలితోనైనా చస్తాను కానీ అది మాత్రం తినను అంటాడు. కానీ లిండా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమెను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు అని. అలా కొన్ని రోజుల తర్వాత బ్రాడ్లీకి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనిపించింది. అప్పుడే లిండాని అడుగుతాడు, ఎందుకు నువ్వు SOS సిగ్నల్ రాయలేదు, అలాగే పెద్ద మంటని వెలిగించవచ్చు కదా అని అరుస్తూ చాలా తనని తిడతాడు. కాలు విరిగిన నా కొడుకు కాముగా ఉండకుండా లిండా తనకి సేవలు చేస్తూ ఉంటే అది తన హక్కుగా భావిస్తాడు. లిండాకి చాలా కోపం వచ్చి వాడికి తన విలువ తెలియాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక రోజు గడుస్తుంది. రాత్రి పెద్ద తుఫాను వచ్చి గుడిసె మొత్తం కొట్టుకుపోతుంది. అలా తెల్లారగానే ఎండ బాగా కొట్టడంతో బ్రాడ్లీకి డిహైడ్రేషన్ వల్ల స్పృహ తప్పిపోతాడు. వెంటనే లిండా నీళ్లతో అక్కడికి తిరిగి వస్తుంది. ఇప్పుడు బ్రాడ్లీకి అర్థమవుతుంది తను ఇప్పుడు పూర్తిగా లిండా పైనే ఆధారపడుతున్నాను అని. తర్వాత లిండా ఈ చేపల్ని తిని విసిగిపోయి అక్కడ ఉన్న అడవి పందిని వేటాడాలనుకుంటుంది. అడవి పందిని వేటాడడానికి ఒక ఈటెను సిద్ధం చేస్తుంది. బ్రాడ్లీ మాత్రం తనని వద్దంటాడు. ఎందుకంటే తను అడవిలోకి వెళ్ళి తనకేదైనా ప్రమాదం జరిగితే తను కూడా అక్కడే చనిపోతాడు కాబట్టి. కానీ లిండా మాత్రం పోరా నువ్వు నాకు చెప్పేదేందని వాడిని అక్కడే వదిలేసి అక్కడ నుంచి భారీ అడవి పంది మీద దాడి చేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడే ఆ పంది తన మీద ఎదురు అటాక్ చేస్తుంది. కానీ అక్కడ పడిపోయిన చెట్టు అడ్డు రావడంతో లిండా తప్పించుకుంటుంది. ఆ పంది ఆమె బట్టలను ముక్కలు ముక్కలు చేస్తుంది. కానీ లిండా చాలా తెలివిగా ఈటను దాని శరీరంలోకి గుచ్చుతుంది. ఆ పంది లోపల ఆ ఈట దిగినా కూడా మళ్ళీ తన మీద దాడి చేయడానికి వస్తుంది. అప్పుడు లిండా మరో కర్రతో దాన్ని చంపేస్తుంది. అలా తెగిపడిన తలను తీసుకొచ్చి బ్రాడ్లీ ముందు వేస్తుంది. ఆ తలను చూడగానే బ్రాడ్లీకి సుస్సు పడిపోతుంది. లిండా ఎంత ప్రమాదకరమైందో తనకి అర్థమవుతుంది. తనతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. తర్వాత రోజు లిండా అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ తనకి మంచినీళ్లు పైనుంచి పడడం కనిపిస్తుంది. ఇప్పుడు తను వర్షం వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఫ్రెష్ వాటర్ తనకి అక్కడే దొరుకుతాయి. దాంతో తను చాలా సంతోషిస్తుంది. కానీ అప్పుడే తనకి ఒక పడవ ఇంజన్ శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే హెల్ప్ కోసం అరుద్దాం అనుకొని ఆగిపోతుంది. ఎందుకంటే తిరిగి వెళ్తే మళ్ళీ అదే పాత జీవితం, బాసు కింద బానిసలా బతకాలి అనుకుంటుంది. ఇక్కడైతే తనే రాని.
అందుకే తను ఆ పడవలో ఉన్న వాళ్ళకి కనిపించకుండా వెళ్లి దాక్కుంటుంది. కానీ ఈ విషయం బ్రాడ్లీకి చెప్పదు. అలా 2 వారాలు గడిచిపోతాయి. ఇప్పుడు బ్రాడ్లీ ఓపిక నశించిపోతుంది. ఇక తనే పడవ తయారు చేయాలి అనుకుంటాడు. లిండా మాత్రం అది తయారు చేయడం చాలా ప్రమాదం రా బై, నేను మాత్రం నీకు సహాయం చేయను అంటుంది. బ్రాడ్లీ ఇసుకపై హెల్ప్ అని రాస్తాడు. ఇప్పుడు మనోడికి బాగా ఆకలి వేస్తుంది. పురుగుల్ని కూడా తినాలనుకుంటాడు. అలా ఒక పురుగుని తీసుకొని తింటాడు, కానీ అది పడక వాంతి చేసుకుంటాడు. చివరికి తన కోపాన్ని అహంకారాన్ని వదిలి మోకాళ్లపై నిలబడి లిండాని క్షమాపణ కోరతాడు. లిండా నవ్వి మళ్ళీ తనకి తినడానికి ఇస్తుంది. అలా 1 నెల గడుస్తుంది. ఇప్పుడు బ్రాడ్లీ కోలుకుంటాడు. లిండా అతన్ని ఆ ఐలాండ్ పైన ఉన్న ఎత్తైన ప్లేస్ కి తీసుకువెళ్లి శరీరాన్ని మొద్దుబార్చే ఒక విషపూరితమైన నేరేడు లాంటి పండ్లను చూపిస్తుంది. వీటిని తింటే నీ బాడీలో ఏం జరుగుతుందో నువ్వే మర్చిపోతావు, అందుకే వీటికి దూరంగా ఉండాలి అంటుంది. అలాగే దూరంగా ఎక్స్ ఆకారంలో ఉన్న రాళ్ల వైపు చూపిస్తూ అక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకు, అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అంటుంది. ఆ పళ్ళని చూసిన తర్వాత బ్రాడ్లీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. నేను చాలా వీక్ గా ఉన్నానని చెప్పి ఆ విషపూరితమైన పండ్ల దగ్గర కూర్చొని నటిస్తూ కొన్ని పండ్లను తను తీసి జేబులో దాచుకుంటాడు. అలా వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటే సడన్ గా నేల విరిగిపోయి లిండా కింద పడబోతుంది. కానీ బ్రాడ్లీ ఆమెను కాపాడతాడు. దీంతో లిండాకు బ్రాడ్లీపై నమ్మకం వస్తుంది. అలాగే వాడిపై ప్రేమ కూడా కలుగుతుంది. తర్వాత రోజు మళ్ళీ పెద్దగా తుఫాను వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉండడానికి ఒక గుహ కూడా కనిపిస్తుంది. వెంటనే వెళ్లి అక్కడ దాక్కుంటారు. చలికి తట్టుకోలేక బట్టలు విప్పేసి ఒకరినొకరు హత్తుకొని పడుకుంటారు. తర్వాత బ్రాడ్లీ ఒక రోజు రాత్రి రుచికరమైన వంట చేస్తాడు. దాన్ని చూసి లిండా కూడా ఆశ్చర్యపోతుంది. కానీ అందులో మనోడు విషం కలిపి ఉంటాడు. అలా లిండా ఆ ఫుడ్ తినగానే స్పృహ తప్పి కింద పడిపోతుంది. వెంటనే బ్రాడ్లీ తను రహస్యంగా తయారు చేసి పెట్టుకున్న పడవతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇప్పుడు సముద్రంలో పెద్ద పెద్ద అలలు రావడం వల్ల తన పడవ మొత్తం నాశనం అయిపోయి తను నీటిలో మునిగిపోతాడు. కొంతసేపటి తర్వాత లిండా స్పృహలోకి రాగానే అతన్ని కాపాడుతుంది. తర్వాత బ్రాడ్లీ మెలకువలోకి వచ్చాక లిండాకి క్షమాపణ చెప్తాడు. లిండా అతనికి ఒక ఉడికించిన పీతని ఇస్తుంది. అది తినగానే బ్రాడ్లీ శరీరం చచ్చుబడిపోయినట్టు మొద్దుబారిపోతుంది. అప్పుడే లిండా అంటుంది, నువ్వు తిన్నది బ్లూ రింగ్ ఆక్టోపస్ విషం అని అంటుంది. ఆమె ఒక చాకుని వేడి చేసి ప్యాంటుని విప్పి అతని ఆయు పట్టుని కోసేసినట్టు నటిస్తుంది. దాంతో మనోడు ప్రాణం పోయినట్టు అరుస్తాడు. కానీ పాప అతని ఆయు పట్టుని కాకుండా అక్కడ ఉన్న ఒక ఎలుకను పొడిచి చంపేస్తుంది. ఈ దెబ్బతో మనోడి జంక్షన్ జామ్ అయిపోతుంది. ఇది ఎప్పటికైనా నన్ను చంపేస్తుందని భయపడిపోతాడు. తర్వాత మళ్ళీ వాళ్ళకి షిప్ ఇంజన్ శబ్దం వినిపిస్తుంది. ఈసారి వచ్చింది బ్రాడ్లీకి కాబోయే భార్య జెన్నీ. రెస్క్యూ టీం మొత్తం వీళ్ళ మీద ఆశలు వదిలేసుకున్న జెన్నీ మాత్రం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. లిండాకు ఈ దీవి వదిలి అస్సలు వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడే జెన్నీ లిండాని చూస్తుంది. ఇప్పుడు లిండా బ్రాడ్లీ బతుకున్నారని జెన్నీకి తన వెంట వచ్చిన గైడ్ కు మాత్రమే తెలుసు. లిండా ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది. అక్కడ నుంచి వాళ్ళని బ్రాడ్లీ దగ్గరికి తీసుకువెళ్ళడానికి షార్ట్ కట్ ఉందని అబద్ధం చెప్పి ఆ ప్రమాదకరమైన ఎత్తైన ప్లేస్ వద్దకి తీసుకువెళ్తుంది. షూ లేస్ కట్టుకున్నట్టు నటించి వాళ్ళని ముందుకు వెళ్ళమని చెప్తుంది. అలా జెన్నీ లిండా మాటలు విని అడుగు ముందుకు వేయగానే అక్కడ ఉన్న ప్లేస్ కూలిపోయి లోపలికి పడిపోతుంది. వెంటనే గైడ్ వెళ్లి జెన్నీని పట్టుకుంటాడు. అసలు వాళ్ళకి ఏం జరిగిందనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. తర్వాత లిండా ఒంటరిగా బ్రాడ్లీ వద్దకు తిరిగి వస్తుంది. తర్వాత బ్రాడ్లీ అడవిలో వేటకు వెళ్ళినప్పుడు మట్టిలో ఒక మనిషి చెయ్యి, దానికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ కనిపిస్తుంది. ఆ రింగుని చూడగానే అది జెన్నీదని తను గుర్తుపడతాడు. కోపంతో ఊగిపోతూ లిండా వద్దకు వచ్చి అరుస్తాడు. అప్పుడు లిండా జెన్నీని నేను నీ దగ్గరికి తీసుకువస్తున్నాను, ప్రమాదం జరిగి తను చనిపోయిందని చెప్తుంది. కానీ లిండా ఎంత చెప్పినా బ్రాడ్లీ అస్సలు వినడు. వెంటనే లిండా అర్థం చేసుకుంటుంది, వీడు కోపంతో నా మీద అటాక్ చేస్తాడని. తన దగ్గర ఉన్న చాకుని చూస్తే ఆ చాకుని బ్రాడ్లీ ఎప్పుడో దొంగిలించి ఉంటాడు. వెంటనే లిండా వారి నుంచి తప్పించుకోవడానికి అడవిలోకి పారిపోతుంది. కానీ బ్రాడ్లీ కూడా తనని వదిలిపెట్టకుండా వెంటపడతాడు. అప్పుడే లిండా తన షూ లేస్ తీసి వెనక నుంచి వచ్చి బ్రాడ్లీ గొంతుకేసి బిగిస్తుంది. పెద్ద ఫైట్ జరుగుతుంది వాళ్ళ మధ్య. బ్రాడ్లీ తనని కింద పడేసి బురదలో ముంచి చంపబోతాడు. అప్పుడే లిండా మళ్ళీ ఆ చాకుని తీసుకొని తన మీద అటాక్ చేస్తుంది. కానీ వాడు తప్పించుకొని తను చెప్పిన ఆ ప్రమాదకరమైన ప్లేస్ వైపు పారిపోతాడు. బ్రాడ్లీ అలా పరిగెట్టుకుంటూ ఆ 2 కొండల మధ్యకి వస్తాడు. అక్కడ ఉన్నదాన్ని చూసి తను ఆశ్చర్యపోతాడు. అక్కడ ఒక అద్భుతమైన లగ్జరీ విల్లా ఉంటుంది. అది గుర్తు తెలియని ఐలాండ్ కాదు,
ఎవరిదో ప్రైవేట్ ఐలాండ్ అయి ఉంటుంది. నిజం ఏంటంటే ఇక్కడ విల్లా ఉన్న సంగతి లిండాకి ముందే తెలుసు. బ్రాడ్లీకి ఈ నిజం తెలియకుండా దూరం పెట్టడానికే లిండా ఇదంతా నాటకమాడి ఉంటుంది. ప్రతి నెల ఇక్కడికి సరుకులు తీసుకువచ్చే ఒక పడవ వస్తూ ఉంటుంది. ఆమె దాన్ని చూసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళని ఫాలో చేసి ఈ విల్లాని కనిపెడుతుంది. అలా దూరం నుంచే ఈ విల్లాకి సంబంధించిన పాస్వర్డ్ ని చూసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విల్లా లోపలికి వచ్చి తనే ఓనర్ అన్నట్టు పూర్తిగా దాన్ని అనుభవిస్తుంది. కానీ అంత సాఫీగా జరుగుతున్నప్పుడు జెన్నీ అక్కడికి రావడంతో తన ప్లాన్ మొత్తం పాడైపోయింది. కాబట్టి జెన్నీని తన వెంట వచ్చిన గైడ్ని ఇద్దరిని చంపేస్తుంది. ఇప్పుడు బ్రాడ్లీ ఆ విల్లా లోపలికి వెళ్లి లైట్లు వేసి కంట్రోల్ రూమ్ కోసం వెతుకుతున్నప్పుడే లిండా గన్ తీసుకువచ్చి బ్రాడ్లీకి గురిపెడుతుంది. దాంతో బ్రాడ్లీ తనని ప్రాణాలతో వదిలేయమని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం కలిసి ఈ జీవితాన్ని గడుపుదామని తనతో అబద్ధం చెప్తాడు. కానీ వాడు ఎన్ని నాటకాలు ఆడినా లిండాకి మాత్రం అనుమానం వచ్చి అక్కడ ఉన్న ఎద్దు తల బొమ్మని చూస్తే దానికి ఉండాల్సిన ఒక కొమ్ము ఉండదు. దాంతో తను అనుకుంటుంది, ఆ కొమ్మును తీసి ఈ నా కొడుకు దాచిపెట్టుకున్నాడు, టైం దొరికితే నా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనుకుంటుంది. అప్పుడే బ్రాడ్లీ సడన్ గా లిండాపై అటాక్ చేసి తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని తనని షూట్ చేయబోతాడు. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. ఎందుకంటే లిండా ఇదంతా ముందే ఊహించింది కాబట్టి అందులో బుల్లెట్స్ పెట్టదు. అప్పుడే అక్కడ ఉన్న గోల్ఫ్ స్టిక్స్ ని తీసుకొని వాడిని దారుణంగా కొట్టి చంపేస్తుంది. తర్వాత విల్లా మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ తను సిటీలోకి వచ్చిన తర్వాత అంత పెద్ద ప్రమాదం జరిగినా సరే తాను మాత్రమే బతికి బయటపడినట్టు సర్వైవల్ మిరాకిల్ పేరుతో సెలబ్రిటీ అయ్యి కోటీశ్వరాలు అయిపోయి హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.